ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బజ్జీలు ఎలా ప్రిపేర్ చేస్తాననేది వీడియో తీస్తున్నాను, అలాగా చూసేయండి. సో ఫస్ట్ బజ్జీని నీట్గా వాష్ చేసుకొని ఇట్లా మధ్యలో చీరుకోవాలి. ఇక్కడ రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు శనగపిండి తీసుకున్నాం కదా, సో ఇందులో ఏమేమి వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సాల్ట్ 2 స్పూన్స్ తగినంత వేసుకోండి మీరు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 స్పూన్. ఎక్కువ స్పైసీ తిన్నట్లు ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం పసుపు, సోడా, ఇందులో వామ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ నా దగ్గర వామ అవైలబుల్గా లేదు, మీరు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. నేను డెబుల్స్ టైం ఖచ్చితంగా వేసుకునే టైం ఇప్పుడు ప్రజెంట్లో అవైలబుల్గా లేదు. సో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, సోడా. సో ఫస్ట్ ఈ మొత్తం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలిసిపోవాలి అందులో పిండి లోపల అనేవి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ. వాటర్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్, తగినంత. ఫ్రెండ్స్ వచ్చేసి ఇట్లా మొత్తం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ వేస్తే పిండి అనేది దానికి మిర్చికి పట్టుకోదు. సో ఈ కన్సిస్టెన్సీ అయితే మంచిగా వస్తుంది. సో బాగా మిక్స్ చేసి ఉంచాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకొని వాళ్ళు. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మనం ముందే ఎలా అంటే ఇలా ఒక చిన్న బాల్ లాగా వేసి చెక్ చేయాలి. అది పైకి తేలిందంటే సో ఆయిల్ అనేది రెడీగా ఉందని అర్థం. బజ్జీ అనేది ఇట్లా మొత్తానికి ముంచి ఇట్లా డైరెక్ట్ వేయద్దు ఫ్రెండ్స్. ఇట్లా కార్నర్ ఇట్లా అనాలి. బజ్జీ అనేది అది ఆయిల్ లోపలికి వెళ్ళి మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా ఉండాలి. మీకు కనిపిస్తుంది కదా, అట్లా మధ్యలో అట్లా అన్నందువల్ల ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి మిర్చి అనేది మంచిగా ఫ్రై అవుతుంది. దానివల్ల టేస్ట్ వస్తుంది. వెంటనే కదిపోద్దు ఫ్రెండ్స్. వెంటనే 2 మినిట్స్ ఉంచాలి వేసిన తర్వాత. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి బాయిల్ చేయాలి. ఇట్లా పక్కకు ఇట్లా మంచిగా ఫ్రై అవుతాయి అప్పుడు.
ఎక్కువసేపు కూడా ఉంచొద్దు, ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలకుండా అవుతాయి. సో చూసుకుంటూ ఉండాలి. సో ఇవి మొత్తం ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి, టేస్ట్ ఉండవు. ఇట్లా రెడ్గా అయ్యే వరకు వేయించాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఆయిల్ దగ్గర అది మిర్చి అనేది కొంచెం చిట్లుతుంది, ఆయిల్ నా మీద పడింది ఇప్పుడు. ఇది కూడా కొంచెం జాగ్రత్త చూసి చేసుకోండి మీరు కూడా. సో ఇట్లనే అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇదే విధంగా. మా ఇంట్లో అందరికి ఇష్టం ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ వచ్చేసి. అందరు ఫేమస్ మిర్చి బజ్జీ మా ఇంట్లో అయితే. సో మిర్చి బజ్జీ వేసుకునే బౌల్లో కింద పేపర్ వేసుకోండి ఫ్రెండ్స్, ఇట్లా నాలాగా. సో అట్లనే వితౌట్ పేపర్ వేసుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా అట్లనే ఉంటుంది. సో హెల్త్కి అంత మంచిది కాదు కదా ఆయిల్. సో మీకు తెలుసు, సో నేను కూడా చెప్పాలనిపించింది చెప్పాను.
మీకు సైడ్లో అవి ఇవి అయితే కనిపిస్తుండొచ్చు వీడియోలో. సో వీడియో నేనే తీసుకుంటున్నాను, మిర్చి నేనే వేస్తున్నాను. సో అందుకే మీకు అవన్నీ స్కిప్ చేయలేకపోతున్నాను. సో లాస్ట్లో చిన్నగా వేస్తుంటా ఫ్రెండ్స్. నేను మా పాప వాళ్ళు సో స్పైసీ తినరు, సో ఇట్లా చిన్న చిన్నగా వేస్తూ ఉంటారు లాస్ట్లో. ఇక సో అయిపోయింది ఫ్రెండ్స్. సో మిర్చి బజ్జీలో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. అది మెయిన్ సెకండ్ స్టెప్ వచ్చేసి. సెకండ్ స్టెప్ ఏంటో అని ఆలోచిస్తుందో ఆగండి చూపిస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్ అంటే ఆనియన్ కట్ చేసుకొని అందులో ఉప్పు, కారము, నిమ్మకాయ. సో నిమ్మకాయ వండుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండుకొని సో ఇందులో బజ్జీ ఇట్లా మధ్యలో ఇట్లా కట్ చేసుకొని ఇట్లా ఆనియన్ ఇది స్టఫింగ్ పెట్టుకుంటే దీంతో తింటే చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో అనేది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ వచ్చేసి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి, నా స్టైల్లో కూడా ట్రై చేసి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పాత వాళ్ళైతే చూసి ట్రై చేయండి. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, హ్యాపీ సండే.